ప్రస్తుతం మనం అశోక్ నగర్ లైబ్రరీ సెంటర్లో ఉన్నాము. సో ఇది చిక్కడపల్లి అశోక్ నగర్, ఇక్కడ ఏ స్టడీ సర్కిల్ అని చెప్తారు చూడు, ఆ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఈరోజు ఇక్కడ ప్రజాపాలన అనేది ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. అయితే ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అనేది దాని మీద మనం ఈరోజు ఇక్కడ నిర్వాహకులను కూడా కలిసి మాట్లాడదాం పదండి. అలాగే ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు, తగిన ఏర్పాట్లు. ఇక్కడ జనరల్గా స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకోవడానికి వస్తారు. స్కూల్ పిల్లలందరూ కూడా ఏమైనా డౌట్స్ ఏమన్నా కూడా ఇక్కడ లైబ్రరీలో కొంతమంది టీచర్స్ వస్తే అక్కడ అడగడానికి వస్తుంటారు. సో ఈ ప్లేస్లోనే ఇక్కడ ఈ ప్రజాపాలన అనేది ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఎవరు నిర్వర్తిస్తున్నారు, ఏ విధంగా ఉంది అనే అంశం మీద కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. అయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్లో ఎవరికైనా అవసరం ఉంటే వీళ్ళే దగ్గరుండి చూసుకొని ఫిలప్ చేస్తున్నారు. సో చెప్పండి, అసలు ఇక్కడ హెల్ప్ డెస్క్లో మీరు ఏ విధంగా చేస్తున్నారు? మీ పేరు? ఓకే, సో మీరేనా మొత్తం చూసుకునేది ఇక్కడ? ఓకే, ముగ్గురు. మీ పేరేంటండి? కళ్యాణి. కళ్యాణి. సో ఏ ఏరియా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది? ఈరోజు టీఆర్టీ వాళ్ళు వస్తారు. మీ పేరండి? జాంగిర్బి. ఓకే, సో మీరు మీ ఇక్కడ టైమింగ్స్ అండి? టైమింగ్ పొద్దున్న 8కి వచ్చి సాయంత్రం 5కి వెళ్ళిపోతాం. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్? ప్రైవేటే. ఏం చేస్తుంటారు మీరు? ఇంట్లో ఉంటాం. సో ఈ 8 రోజులకు అని చెప్పేసి మీతో మాట్లాడుతున్నారు? అవును, 8 రోజులు. జస్ట్ కాంట్రాక్ట్ బేస్డ్. సో మీ వర్క్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ? ఇదే వచ్చిన వాళ్ళకి ఫామ్స్ అది నింపించాలి, వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పాలి అంతే. మామూలుగా ఇక్కడ అందరు మహిళలే వస్తున్నారా? ఇంకా అందరు కూడా వస్తున్నారు, వస్తున్న పిల్లలు వస్తున్నారు, జెంట్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఎన్ని ఫామ్లు ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్గా? రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకు 50 దాకా వస్తున్నారు పర్ డే. ఒక 50 మంది. నిన్న ఎంతమంది వచ్చి ఉంటారు? ఎక్కువ మంది వచ్చి ఉంటారు అనుకుంటా. 70. సో మీ పేరు చెప్పండి. ప్రభా. ప్రభా గారు, మీరు ఎక్కడ ఉంటారు? లోకలేనా? లోకలేండి. మీరు టీచరా అండి? లేదు, హౌస్ వైఫ్. యాక్చువల్గా ఇది లైబ్రరీ అంటారు కదా, ఇక్కడ టీచర్స్ వాళ్ళందరూ వస్తుంటారు. లేదండి, ఆ టీచర్స్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారని అన్నారు. లేదండి, కాదండి, హౌస్ వైఫ్. మేము అక్కడ ఒకటే దగ్గర ఉంటాము. మేము దీనికోసమనే వచ్చినాం. మీకు ఎవరు అప్రోచ్ అయ్యారు? మాకు ఇక్కడ జిహెచ్ఎంసీ దగ్గర చేస్తారు కదా వాళ్ళు, మధు సార్ అని అప్రోచ్ అయ్యి చేస్తుంది. ఆయన ప్రైవేట్గా మాట్లాడుకున్నాం. ఎన్ని రోజులు? కానీ ఇప్పుడు మొత్తం 9 డేస్కి. అంటే యాక్చువల్ 10 డేస్లో 2 డేస్ సెలవులు కదా. సెలవులు కదా, అందుకని 9 డేస్. సో మీరు ఇప్పుడు అంటే కొంతమంది వస్తుంటారు, వాళ్ళకి రాయడానికి రాదు, వాళ్ళకి మీరు రాసిస్తున్నారు? రాసిస్తాము అని. ఇంకేం వర్క్స్ ఉంటున్నాయండి? ఇంకా వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి ఏమేమి తెచ్చుకోవాలి ఏంటివి అనేది చెప్తాము. వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. కొంతమందికి రాయని వాళ్ళు రాస్తాము, అడ్రస్ అన్నీ రాసి వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చేసిస్తారు, ఫామ్స్ ఇస్తారు. ఇప్పుడు ఇదంతా కూడా ప్రైవేట్గానేనా, లేకపోతే ఏమన్నా ఫ్యూచర్లో మీకు గవర్నమెంట్ సంబంధించి? ప్రైవేటేనా? ఈ 1 వీక్ ఎంత ఇస్తా అని చెప్పారు? ఇంకా తెలియదండి. తెలియదు, ఇంకేం చెప్పలేదు. సరే, అయితే ఈ ఫామ్ అంతా మీరు ఫిల్అప్ చేయడం జరుగుతుంది? అవునండి. సో అశోక్ నగర్ ఈ ఏరియాకి సంబంధించిన ఇన్ఛార్జ్ అయితే ఇక్కడ ఉన్నారు. సో తను ముషిరాబాద్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, తను కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన వారే. సో భీమారావు గారు ఉన్నారు, మరి వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేసి. సార్ చెప్పండి, సో మీకు ఆర్డర్స్ రాగానే ఎలా ప్రొసీడ్ అయ్యారు, ఏంటి, ఎలా జరిగింది? ఆర్డర్ రాగానే మాకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాము. పబ్లిక్ కూడా మేము ఆల్రెడీ ఒక రోజు ముందే ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు వచ్చి క్రౌడ్ వచ్చారు, బాగున్నాయి, అంత క్రౌడ్ ఏం లేరు. ఇక్కడ చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ అవైల్ చేసుకున్నారు. ఫస్ట్ డే మాకు 71 అప్లికేషన్స్ వచ్చాయి. రేషన్ కార్డు కోసం ఒక 28 ఫామ్స్ వచ్చాయి. ఈరోజు 43 ఫామ్స్ అప్ టు 3 o'clock వరకు వచ్చాయి. సో ఇంకా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు, ఫామ్స్ తీసుకొని వెళ్ళారు, వస్తున్నారు, వాళ్ళు సబ్మిషన్ చేయడానికి వస్తున్నారు. ఈరోజు సంబంధించింది కూడా మేము రేపు ఇది మన ఆర్బీఐ క్వార్టర్స్ అని పిఎన్టీ కాలనీ పక్కన వాళ్ళందరూ కూడా మేము ఇన్ఫామ్ చేసాము, లీడర్స్కి ప్లస్ ఆ పబ్లిక్కి మొత్తం అవేర్నెస్ కోసం చేసాము. వాళ్ళు రేపు మళ్ళీ సేమ్ ఇదే విధంగా అప్లికేషన్ కొంతమంది ఈరోజు తీసుకెళ్లారు, వాళ్ళు రేపు వచ్చి సబ్మిషన్ చేస్తారు. మీకు మొత్తం ఎన్ని సెంటర్స్ అలొకేట్ చేశారండి? కాలనీస్ టోటల్గా మా దగ్గర 11 కాలనీస్ అలాట్ చేశారు ఈ సెంటర్కి సంబంధించి. 11 కాలనీకి సంబంధించి అంతా కూడా మీరే చూసుకోవాలి? అవును, అంటే రోజుకొకటి డేట్ వైజ్గా ఉంది అక్కడ షెడ్యూల్. సో అంటే ఈ రోజు మీరు ఇక్కడ ఉంటారు, రేపు ఎక్కడ ఉంటారు? లేదు మేడం, ఈ అప్ టు 6th వరకు ఇక్కడే ఉంటాను నేను. అంటే డేట్ వైజ్ అన్నారు కదా, అది ఎలా? కాలనీస్ వాళ్ళు ఇక్కడ వస్తారు, వాళ్ళకి ఒక్కసారి క్రౌడ్ రాకుండా కాలనీకి ఒక్కొక్క డేట్ అలాట్ చేసినాము. అక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేసాము, బయట ఉంది. సో
సో ఇప్పుడు సపోజ్ అశోక్ నగర్కి 11 కాలనీలు అన్నారు కదా, అశోక్ నగర్ కాదు, యాక్చువల్గా ఇది అశోక్ నగర్ ఈ కల్చరల్ అసోసియేషన్ పరిధిలో 11 కాలనీలు ఉన్నాయి. పిఎన్టీ కాలనీ, అశోక్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6, స్ట్రీట్ నెంబర్ 3, ఆర్బీఐ క్వార్టర్స్ అక్కడ క్లియర్ డిస్ప్లే చేశారు. ఇప్పుడు ఇది ఏ పరిధి కిందకి వస్తుంది? యాక్చువల్లీ ఇది గాంధీనగర్ వార్డుకి సంబంధించింది. గాంధీనగర్ వార్డులో 4 సెంటర్లు మేము అరేంజ్ చేసాము. అందులో 4 ఇన్ఛార్జీలు ఉన్నారు. సో ఇందులో నేను ఒక ఇన్ఛార్జ్. నా పరిధిలో 11 కాలనీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కవర్ అవ్వాలి. ఓకే. ఇంకా యాక్చువల్లీ ఇంతకుముందు మేము అక్కడికి వెళ్ళిన చిక్కడపల్లి, అక్కడ తిప్పర్తి యాదయ్య గారిని చేశారు, డిప్యూటీ కమిషనర్ గారు మా సారు. అవును, అతన్ని కూడా కలవడం జరిగింది. ఓకే. సో ఆయన కింద దగ్గర మొత్తం 24 సెంటర్లు అన్నారు సారు. అందులో నాది ఒకటి. ఓకే. సో ఇప్పుడు మీరు కూడా ఆయన కిందనే వస్తుంది. ఆయన అండర్లో నేను చేస్తున్నాను. సార్కి మొత్తం 6 వార్డులు వస్తాయి. ఒక్కొక్క వార్డులో 4 సెంటర్లు అరేంజ్ చేయడం జరిగింది. ఇది గాంధీనగర్ వార్డులో మొత్తం చిక్కడపల్లి వార్డ్ ఆఫీసు మెయిన్, అంటే అందులో ఒక వార్డు. సెకండ్ వచ్చి జవహర్ నగర్ కమ్యూనిటీ హాలు, తర్వాత ఎస్ఆర్టీ వివిగిరి నగర్ అదొకటి, అశోక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ ఒకటి. మొత్తం 4. ఈ వార్డుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కవర్ అవుతారు. మేము ఇదే విషయం మన కార్పొరేటర్ గారికి కానీ అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి మేము అవైలబుల్ 6th వరకు ఉంటాము, మీరు అప్లికేషన్ తీసుకొని సబ్మిషన్ చేయండి అని చెప్పడం జరిగింది. మేము యాక్చువల్గా చాలా సెంటర్లు అన్నీ తిరిగాము. అది ఆశా వర్కర్లని, అదేవిధంగా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ అయితే ఎవరు కనిపించలేదు. అంగన్వాడీ టీచర్స్, పోలీస్ సిబ్బంది ఒకళ్ళు ఉన్నారు, ఎందుకంటే క్రౌడ్ లేరు కాబట్టి. క్రౌడ్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోయారు. సో క్రౌడ్ ఇక్కడ ఒకరికి అలాట్మెంట్ చేశారు. ప్లస్ అక్కడ అంగన్వాడీ ఆశా వర్కర్లు అందరూ ఉన్నారు. మాకు హెల్ప్ డెస్క్ కింద యూజ్ చేసుకుంటున్నాము. సఫిషియెంట్గా ఉన్నారు. పబ్లిక్ ఇంకా ఎక్కువ ఉంటే కూడా ఇంకా మేము ఎక్కువ తెప్పించుకోవడం జరుగుతుంది. సో పబ్లిక్ని బట్టి ఎంతమంది కావాలనేది మీరు అలొకేట్ చేసుకుంటున్నారు. సో ఎలా ఉంది సార్ పబ్లిక్ రెస్పాన్స్ ఇక్కడ? ప్రస్తుతం పబ్లిక్ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓపికతో వాళ్ళు వినడం జరుగుతుంది, మేము చెప్పడం జరుగుతుంది. మంచిగా అవైల్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా కవర్ అయ్యేటట్టుగా మేము పబ్లిసిటీ చేస్తున్నాం. సో అదే అండి, భీమారావు గారి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ అశోక్ నగర్ స్టడీ సర్కిల్ అయితే ఇక్కడ ఉంది. కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంటర్లో అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ 11 కాలనీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే వస్తారు కాబట్టి ఒక్కొక్క డేట్ ప్రకారం వాళ్ళే రావాలి. అయితే వాళ్ళకి ముందు రోజు ఇన్ఫామ్ చేశారు, మీ ఏరియా వాళ్ళు మీ పలానా రోజులో వస్తేనే తీసుకుంటాము, నెక్స్ట్ డేట్లో ఇంకో ఏరియా వాళ్ళు రావాలన్నట్టు కూడా అందరినీ తీసుకుంటున్నారా? అండ్ ఒకవేళ మిస్ అయిన వాళ్ళు కూడా అప్ టు 6th వరకు తీసుకుంటాము. బట్ అక్కడ బోర్డులో కొన్ని ఏరియాలు కొన్ని డేట్లో వేస్తారు కదా. ఏంటంటే జనరల్గా మిగతా ఏరియాలలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మేము ఒక్కొక్క రోజు ఈ కాలనీ వాళ్ళే రండి అని చెప్పి అవైల్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు 2-3 కాలనీలు ఎక్కువ అయితే రష్ ఎక్కువ అవుతారు కదా. ఇది మనం చెప్పింది కాదు, యాక్చువల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పైనుంచి వచ్చిన ఆదేశాలు, మా కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలు. సో అందుకే ప్రతి ఒక్క ఈవెన్ ఎంటైర్ జిహెచ్ఎంసీలో ప్రతి ఒక్కరు కూడా డిస్ప్లే చేశారు. ప్రతి కాలనీలో ఒక్కొక్క రోజు ముందే చెప్పండి అని చెప్పి. అందులో ఆల్రెడీ మాకు ఇచ్చినటువంటి ఇది ప్రస్తుతం మా దగ్గర అయితే పీస్ఫుల్గా ఉంది. అన్ని ఫ్లోలో వచ్చి వెళ్ళిపోతున్నారు. హెవీ రష్ ఏం లేదు. సో హెవీ రష్ లేకుండా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కొద్దిగా కాలనీ పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి, కాలనీ వాసులు కూడా తక్కువ మందే ఉన్నారు కాబట్టి, సో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాబట్టి, ఇది బస్తీ ఏరియా కాదు కాబట్టి అంత క్రౌడ్ అయితే లేదని చెప్తున్నారు. సో కాలనీ పరంగా దాదాపుగా పర్ డే 50 మంది దాకా నుంచి 50 నుంచి 70 మంది వరకు ఉంటున్నారు. ఫస్ట్ డే అయితే 70 మంది వచ్చారు, ఇవాళ అంటే 50 మంది వచ్చారు. ఇంకా రేపు ఇంకా 40-50 మంది యావరేజ్గా అలా వచ్చి వెళ్తున్నారు కాబట్టి పీస్ఫుల్గానే జరుగుతుంది. ఏర్పాట్లు కూడా వీళ్ళకి తగ్గట్టు మాత్రమే చేస్తాము, ఎక్కువ మంది సిబ్బంది ఏం లేకుండా కొంతమంది ఏర్పాటు చేస్తామని చెప్పేసి భీమారావు గారు అంటున్నారు.